స్టేట్ అనస్థీషియాలజీ కాన్ఫరెన్స్ కరీంనగర్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రతిమ వైద్య కళాశాలలో జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. జూలై 3న వర్క్ షాప్ ఏర్పాటు చేయగా వివిధ జిల్లాల నుంచి దాదాపు 900 మంది వైద్య విద్యార్థులు హాజరయ్యారు. థియరీతో పాటు ప్రాక్టికల్స్ నిర్వహించారు. జూలై 4, 5 తేదీలలో జరగబోయే కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా కాళోజీ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రతిమ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ హరిని హాజరు కానున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ ను దృష్టిలో పెట్టుకుని కెరియర్ పై ఇంటరాక్టివ్ సెషన్స్ తో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారని నిర్వాహకులు తెలిపారు. స్టేట్ అనస్థీషియాలజీ 11వ తెలంగాణ స్టేట్ అనస్థీషియాలజీ కాన్ఫరెన్స్ని ఈ నెల 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో కరీంనగర్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజీ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా మన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు మనకు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్లుగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ హరిని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ గారు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మరియు డిఎంఎండ్హెచ్ఓ గారు, తర్వాత మన స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ గారు, మిగతా నేషనల్ అండ్ స్టేట్ లీడర్స్ అందరూ మన గెస్ట్లుగా పాల్గొనడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు 3 జూలై రోజు వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాము. వర్క్షాప్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు ఇందాకనే చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇది స్టేట్ కాన్ఫరెన్సెస్ ఆర్ కండక్టెడ్ యాజ్ ఎ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే దీనివల్ల ఇంతకుముందు నేను మీకు చెప్పాను, దీనివల్ల నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ వర్క్షాప్స్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ అనస్థీషియాలజిస్ట్. దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా కొత్త వినూత్నకమైన ఏమన్నా ఇన్నోవేట్ అయిన ఐడియాస్ వచ్చి ఉంటే, లేకపోతే టెక్నాలజీ డెవలప్ అయ్యి ఉంటే, దాన్ని ఈ కాన్ఫరెన్సెస్లో దే విల్ టీచ్, దట్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో ఇట్ ఈస్ ఏ రిలెంట్లెస్ ప్రాసెస్. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక స్టేట్ కాన్ఫరెన్స్ అవుతుంది, అక్కడ ఇన్నోవేటివ్ వాటిని కొత్త వాటిని మళ్ళీ పెడుతూ స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉండడం వల్ల